ఐపీఎల్ 2025లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇండియా ఆస్ట్రేలియా తలపడినప్పుడు ఎంత హైప్ ఉంటుందో ఐపీఎల్లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు కూడా అంతే హైప్ ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ ఆదివారం తలపడబోతున్నాయి. ఈ రెండు జట్లు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 5 సార్లు చొప్పున ట్రోఫీలు గెలిచాయి. చాలాసార్లు ఫైనల్ కూడా చేరాయి. అలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ రెండు జట్లు గతేడాది ప్లేఆఫ్స్ కూడా చేరలేదు. 14 మ్యాచ్ల్లో 7 గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5వ స్థానంతో సరిపెట్టుకుంది. ముంబై ఇండియన్స్ అయితే మరీ దారుణంగా 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏకంగా చిట్టచివరి స్థానంలో నిలిచింది. దీంతో ఈ సీజన్లో ఎలాగైనా తమ పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని ఈ మాజీ ఛాంపియన్ జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి 7:30 గంటలకు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్తో రెండు జట్లు ఈ సీజన్ను ప్రారంభించబోతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య ఉన్న హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్తో పాటు మ్యాచ్కు రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండే అవకాశం ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు సమాన అవకాశాలను ఇస్తుంది. ఇక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ను చూడొచ్చు. ముఖ్యంగా ఇది స్పిన్ ఫ్రెండ్లీ వికెట్. మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు పిచ్ నుంచి మంచి సహకారం లభిస్తుంది. మ్యాచ్ ఆరంభంలో మాత్రం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది, స్ట్రోక్ మేకింగ్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే పేస్ బౌలర్లకు ఆరంభంలో మంచి పేస్తో పాటు బౌన్స్ కూడా లభిస్తుంది. కానీ మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ ఉపరితలం నెమ్మదిస్తుంది. దీంతో స్పిన్నర్లు గేమ్లోకి వస్తారు. పొడిగా మారిన పిచ్ ఉపరితలం నుంచి స్పిన్నర్లకు మంచి హెల్ప్ లభిస్తుంది. ఈ సమయంలో బ్యాటర్లు స్పిన్నర్లను జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. భారీ షాట్లకు వెళ్లకుండా స్ట్రైక్ రొటేట్ చేయాలి. మొత్తంగా బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్ ఆడగలరు. ఇక ఈ పిచ్పై ఇప్పటివరకు 139 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. సగటు స్కోర్ 155 పరుగుగా ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 72 మ్యాచ్ల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 65 మ్యాచ్ల్లో గెలిచాయి. 2 మ్యాచ్ల్లో ఫలితం తెలియలేదు. 52 మ్యాచ్ల్లో స్కోర్లు 150 లోపే నమోదయ్యాయి. 150 నుంచి 169 పరుగుల మధ్య 41 మ్యాచ్ల్లో నమోదయ్యాయి. 170 నుంచి 189 మధ్య 23 మ్యాచ్ల్లో, 190కి పైగా 22 మ్యాచ్ల్లో స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ పేసర్లు మొత్తం 373 వికెట్లు తీయగా స్పిన్నర్లు 217 వికెట్లు తీశారు. ఇక మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే, అంటే సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం కొంతవరకు ఉంది. దీంతో అవుట్ఫీల్డ్ పాడైపోయి మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభం కావచ్చు. అంతేకాని మ్యాచ్ సమయంలో అయితే వర్షం పడకపోవచ్చు. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్గా ఉండొచ్చు. ఇక ఇప్పుడు రెండు జట్ల ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ముందుగా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ఒక మ్యాచ్ నిషేధం కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, గాయం కారణంగా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఓపెనర్గా హిట్మ్యాన్ రోహిత్ శర్మకు తోడుగా వికెట్ కీపర్ ర్యాన్ రికల్టన్ ఆడడం ఖాయమే. వన్డౌన్లో విల్ జాక్స్, 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయనున్నాడు. 5వ స్థానంలో తిలక్ వర్మ, 6లో నమన్దీర్, 7లో రోబిన్ మించ్ బ్యాటింగ్ చేయనున్నారు. స్పిన్ ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. శాంట్నర్కు తోడుగా మరో 2 స్పిన్నర్లు కరణ్ శర్మ, ముజీబ్ రహమాన్ ఆడించొచ్చు. పేసర్గా దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ ఆడడం ఖాయమే. అయితే 3వ పేసర్ కూడా కావాలనుకుంటే కరణ్ శర్మ స్థానంలో అర్జున్ టెండూల్కర్ను బరిలోకి దింపొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా రాజ్ బవా లేదా శ్రీజిత్ను ఆడించొచ్చు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ఓపెనర్లుగా డేవన్ కాన్వే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగడం ఖాయమే. వన్డౌన్లో రచిన్ రవీంద్ర, 4వ స్థానంలో రాహుల్ త్రిపాఠి, 5లో శివం దుబే, 6లో పేస్ ఆల్రౌండర్ సామ్ కరన్, 7లో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, 8లో వికెట్ కీపర్ ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేయనున్నారు. చెన్నై జట్టుకు 8వ స్థానం వరకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉండడం సానుకూల అంశం. ప్రధాన స్పిన్నర్గా రవిచంద్రన్ అశ్విన్, ప్రధాన పేసర్లుగా ఖలీల్ అహ్మద్, మతిషా పతిరానా ఆడడం ఖాయమే. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా నూర్ అహ్మద్ లేదా విజయ్ శంకర్ ఆడొచ్చు. అలాగే రెండు జట్ల మధ్య ఉన్న హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 39 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అత్యధికంగా ముంబై ఇండియన్స్ 21 మ్యాచ్ల్లో, చెన్నై సూపర్ కింగ్స్ 18 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.